జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రంతో ముగుస్తుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ సంబంధించిన పీసీసీ చీఫ్ కూడా ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. పీసీసీ చీఫ్ మనతో ఉన్నారు. పీసీసీ చీఫ్తో మాట్లాడదాం. ఏం సార్, మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా స్వయంగా రంగంలో దిగారు. పరిస్థితి ఎట్లా ఉంది? ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? రెగ్యులర్గా జరిగే ప్రక్రియనే. ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు ప్రచారం చేస్తారు. గతంలో ముఖ్యమంత్రి తిరిగి ఆనవాయితీ లేకుండా కేసీఆర్ గారు ప్రారంభించారు కాబట్టి మా ముఖ్యమంత్రి కూడా మేము కోరాం, రండి మీరు ఇచ్చిన డెవలప్మెంట్, మీరు ఇచ్చిన సంక్షేమం ప్రజలకు వివరించండి అని. వారు సాక్షాత్గా వచ్చి చెప్తే ప్రజలకు ఇనుకుద్ది కాబట్టి వారిని తీసుకురావడం జరిగింది. కాకపోతే మాకు ఇలా ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ సునాయాసంగా గెలిచే సీట్ ఇది. ఇలా ప్రజలకి అందుతున్న సంక్షేమము, అందులోనూ జూబ్లీహిల్స్ పేరుకు జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ 80% ప్రజలు మధ్యతరగతి వారు, బీదవారు ఉన్నారు. మీకు తెలుసు, 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీదల సంక్షేమమే ధ్యేయంగా నడుస్తూ ఉంది. బీదల ప్రజల యొక్క సంక్షేమ సెంట్రిక్గా నడుస్తూ ఉంది. మహిళల యొక్క ధ్యేయంగా నడుస్తూ ఉంది. ఇలా ఉచిత బస్సు ఇచ్చాము, గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ ఇస్తూ ఉన్నాము. బీజేపీ పార్టీ ఏమిస్తూ ఉంది? ఇలా కేసీఆర్ ఏమిచ్చాడు? గతంలో 10 లక్షల ఒక కార్డు ఇవ్వలే, 40 లక్షల రేషన్ కార్డులు ఆపెట్టుకున్నాడు. రేషన్ కార్డు అనేది బీదవాడి జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పే కార్డు. అలాంటిది 40 లక్షల కార్డులు ఇచ్చాం. ఒక జూబ్లీహిల్స్లోనే దాదాపు 14,000 చిల్లర కార్డులు ఇచ్చామంటే బీద ప్రజలను ఆదుకునే దశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా? ఇందిరామ ఇల్లు, ఒక్క ఇల్లు ఇచ్చావా? ఇందిరామ ఇల్లు ఇచ్చావు, ఇంకో 4,000 ఇవ్వబోతా ఉన్నాం జూబ్లీహిల్స్లో. సంక్షేమం కావాలి బీద ప్రజలకి. జూబ్లీహిల్స్ నడిబొడ్డున ఉంది, హైదరాబాద్ నడిబొడ్డున. అభివృద్ధి జరగాలి. ఎవరుంటే జరుగుద్ది ప్రజలకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండదండలు ఉంటే మా గెలుపబోయే నవీన్ యాదవ్ విద్యావంతుడు, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పుట్టినటువంటి బిడ్డ, స్థానికుడు, చదువుకున్నవాడు. సార్, బీఆర్ఎస్ ఒక ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, మొత్తం 6 గ్యారెంటీస్ ఏవి కూడా అమలు కాలేదు. అందుకోసమనే ఇల్లు తిరుగుతారు స్వయంగా పీసీసీ కానీ దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు డివిజన్లకు ఇచ్చి అంత విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. సర్వేలలో కూడా వెనుకబడినందుకు వాళ్ళని వాళ్ళ ప్రచారం. ఈ సర్వేలు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందని నేను సర్వేలు గురించి కామెంట్ చేయడం బాగుండదు. కానీ సర్వేలు అమ్ముడుపోతూ ఉంటే, తప్పుడు సర్వేలు టీవీలలో ప్రచారం చేసుకుంటూ ఉంటే ప్రజలు దీన్ని విశ్వసిస్తారు అనుకుంటున్నారా మీరు? సర్వే ఏం చెప్తుంది? ఎట్లా చెప్తుంది సర్వే? ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చాం మేము, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తుంది. ఇందాక రైళ్ళు చూశారు మీరు, అభివృద్ధి జరుగుతూ ఉంది. గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. స్వయంగా పీసీసీ ఇప్పుడు ఓటర్లను స్వయంగా ఒక్కొక్కరిని ఇంటి దగ్గరకు వచ్చి తప్పేం లేదు. నా బాధ్యత అది. కాంగ్రెస్ అధ్యక్షుడుగా నా బాధ్యత. ఇవాళ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. మా అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉన్నది. నియోజకవర్గం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మిగతా నియోజకవర్గాల జూబ్లీహిల్స్ కూడా అద్దంలా మారాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా చేస్తాం, ప్రచారం చేసుకుంటున్నాం. మా అభ్యర్థి స్థానికుడు, మిగతా వాళ్ళంతా స్థానికేతరులు. గోపీనాథ్ కుటుంబంలో ఏమైంది అలా చూస్తూ ఉన్నాం. మాకు ఆ కుటుంబంలో విషయానికి వద్దాము. గోపీనాథ్ కుటుంబంలో కావాలని కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడుతుంది, ఎలక్షన్స్ దగ్గర పడడంతో ఒక చీప్ పాలిటిక్స్కు పాల్పడుతుంది అనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఇప్పుడు గోపీనాథ్ కుటుంబంలో తొంగుచూడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. నాకు కూడా ఈ 4 రోజులు 5 రోజుల ముందే తెలిసింది గోపీనాథ్ గారికి మొదటి భార్య ఉందని, ఆవిడకి విడాకులు కాలేదని, ఆవిడకు కొడుకున్నాడని, కనీసం అంత్యక్రియలకి హాజరవుతానంటే కొడుకును ఒక మాజీ మంత్రి బెదిరించినాడని. వీటన్నిటికీ ఎవరు వివరణ ఇవ్వాలి? గోపీనాథ్కి సన్నిహితంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వివరణ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? ఆ వయసులో ఒక తల్లి ఆఫీసులకు తిరుగుతూ ఉంటే కన్న కొడుకుని పేగుబంధం తెంచుకోలే, కన్న కొడుకుని చూడాలని వస్తే చూడని లేదంటే దానికి ఎవరు జవాబు చెప్పాలి ఇవ్వాలి? ఇప్పుడు వాస్తవం కదా, బయటకు వచ్చినాయి కదా. వీటన్నిటికీ వివరణ ఎవరు ఇవ్వాలి? గోపీనాథ్ చనిపోయాడు, గోపీనాథ్కి సన్నిహితంగా ఉన్నటువంటి కేటీఆర్ వివరణ ఇవ్వాలి. ఎందుకు 2 రోజులు చనిపోయిన బాడీని ఉంచారో ఆ తల్లి అడుగుతూ ఉంది. గోపీనాథ్ సొంత తల్లి అడుగుతూ ఉంది. కేంద్ర మంత్రి చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలా బండి సంజయ్ గారు ఆరోపణలు చేశారు. బండి సంజయ్ ప్రధానంగా మీ పార్టీ పైన కూడా మీ సీఎం కూడా ఆరోపణలు చేస్తున్నారు. గోపీనాథ్కి సంబంధించిన ఆస్తులు కాజేయడానికి కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కుట్రలు చేస్తున్నారు. వాళ్ళ ఆధిపత్యం కోసం ఇదంతా జరుగుతుందని. అసలు బండి సంజయ్ గారు అర్థం చేసుకోవాల్సింది, కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు గోపీనాథ్. లావాదేవీలు, ఆస్తులు ఏమైనా ఉంటే కేటీఆర్ తెలిసి ఉండాలి. కేటీఆర్ కుటుంబ సభ్యులు హాస్పిటల్కి వెళ్ళి 2 రోజులు ఎందుకు ఆ తతంగం జరిగిందో బండి సంజయ్ గారు కేంద్ర సహాయ హోంమంత్రిగా ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు కంప్లైంట్ ఇస్తే మా ముఖ్యమంత్రి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా ఆ కుటుంబం బజార్న పడడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆ తల్లి కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు విచారణ చేస్తారా? డెఫినెట్గా లా ప్రకారము యాజ్ పర్ ద రూల్ ఏది జరగాలో జరుగుద్ది. ఫైనల్గా చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మీ మిత్రపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జెండాలు కనబడతా ఉన్నాయి, అందరు ప్రచారం చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటుంది? సాయంత్రంతో ప్రచారం ముగిపోతుంది కాబట్టి ఎట్లా? నాకు ఉన్నటువంటి సమాచారం కనీసం 30,000తో నవీన్ యాదవ్ గారు ఇక్కడ గెలుస్తూ ఉన్నారు.
ఇది మొత్తం మీద దాదాపు 30,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారని చెప్పేసి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాగంటి కుటుంబంకి సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి జోక్యం చేసుకునే అవసరం లేదు. ముఖ్యంగా వారు చేస్తున్న ఏవైతే తెలియజేస్తున్న ఆరోపణలు వాటికి కేటీఆర్ సమాధానం చెప్పాలని చెప్పేసి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. కతిరాత్తో ప్రతాప్, ఎన్టీవీ, హైదరాబాద్.